ओम पर्याप्य अनंतरा यात्रातं भवसर्वं चेति देवता संपूर्ण कृपारक्ष बाला सिद्धिरस्तु శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలు జిల్లా ప్రజలు అందరికీ కూడా అందరూ పద్నాగపురం సెంటర్లో రామలింగాపురం సెంటర్లో దాదాపు 56 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుపుతున్నారు. చాలా గొప్ప విషయం ఇది. ఇన్ని సంవత్సరాల నుంచి దీన్ని జరుపుతున్నారంటే అందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం జై హింద్ మిత్ర మండలి పేరుతో ఇది నడుపుతున్నారు. మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా ఇది ఇట్టే జరగాల, 100 సంవత్సరాలు ఇట్టే దీన్ని మీరు వినాయక చవితి పూజలు కార్యక్రమం ఇక్కడ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. వినాయకుడిని మనం దర్శించుకోవడమే మనకి బలము. అన్ని విధాలు ఆర్థికంగా అన్ని విధాలు కూడా మనకి బలము. ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ప్రతి ఒక్కరిని వచ్చి దర్శించుకోవడం, వినాయకుడిని దర్శించుకోవడం. ఓకేనా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నెల్లూరు నగరంలో రామలింగపురం అండర్ బ్రిడ్జ్ నందు జై హింద్ మిత్ర మండలి ఆధ్వర్యంలో గత 56 సంవత్సరాల నుంచి కూడా ఈ వినాయక ఉత్సవాలు నెల్లూరులోనే మొట్టమొదటిగా రామలింగపురంలో జై హింద్ మిత్ర మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు చేయడం జరిగింది. నెల్లూరు రామలింగపురంలో ఒక్క అడుగు విగ్రహం నుంచి మొదలెట్టి ఈరోజు 18 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. వివిధ రకాల ప్రతిమలతో ఇక్కడ వినాయకుడిని ప్రతి సంవత్సరం ప్రతిష్ఠిస్తాము. ఈ సంవత్సరం మా అయోధ్యలో రామ మందిరం పూర్తయి మనం
దేశవ్యాప్తంగా కూడా మన కళ నెరవేరింది. దాని ప్రతీకగా ఈరోజు రామలింగపురం రామ అవతారంలో వినాయకుడిని ప్రతిష్ఠించాం. ఎంతో ఇదితో ప్రతి ఒక్కరి సహకారంతో ఇక్కడ వినాయక చవితి కార్యక్రమం ప్రతి ఒక్కరిని భక్తిభావంతో పెంపొందించే విధంగా ఇప్పుడు యువతను కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరి ఒక సాంస్కృతిక కార్యక్రమాలతో సేవా కార్యక్రమాలతో ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమంతో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు పెట్టడం జరుగుతుంది. నా పేరు వెంకటేశ్వర్లు. ఇది రామలింగాపురం నెల్లూరు సిటీ రామలింగాపురం అండర్ బ్రిడ్జి నందు జై హింద్ మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో 56 సంవత్సరాలుగా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ 56 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా మేము వినాయక చవితి నిర్వహిస్తున్నాం. మా పెద్దలు అప్పుడు మొదలుపెట్టిన దాన్ని ఇప్పటిదాకా మేము దాన్ని నిర్వహిస్తూ చేస్తున్నాం. వినాయక చవితి అంటేనే సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మిక హిందూ ధర్మానికి సూచిక కాబట్టి దాన్ని ప్రతి స్థాయిలో మేము ఆచరిస్తూ దానికి అనుగుణంగా మేము వినాయక చవితి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి మేము ఇక్కడ శ్రీరామ అవతారాన్ని మేము ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం, ఉట్టి అలంకరణ, అదేవిధంగా ఊరేగింపు కూడా భారీగా చేస్తాము. నెల్లూరులో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వచ్చి మా యొక్క వినాయక స్వామిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్ర అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.